అకేషన్ ఏదైనా షాపింగ్ లొకేషన్ ఒకటే, నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఇక్కడ గంధం రాజు గారు ఉన్నారు. వీరితో మాట్లాడి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది ఎప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది ఏంటనేది కూడా తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం అమ్మా. ఇది 39 ఇయర్స్ నుంచి ఓకే జరుగుతుంది ఈ కార్యక్రమం. హైదరాబాద్లోనే మొట్టమొదటిసారిగా కుకట్పల్లిలోనే స్టార్ట్ చేశారు కాపు వనభోజనాలు. ఈ వనభోజనాలకి ఏంటంటే అన్ని రకాలుగా జనాభివృద్ధిలో కానీ, ముందడుగులో కానీ, చదువులో కానీ అన్నింటిలో మన ఈ కాపు సంఘం ముందులో ఉంది. అదే కాకుండా ఈ కార్యక్రమానికి ఈరోజు 25,000 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక్కడ అందరూ ఒక తాటి మీద ఐకమత్యంగా పనిచేస్తున్నారు. ఈ టీము కుకట్పల్లి కాపు వెల్ఫేర్ టీం అనేది పార్టీలతో సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి చిన్న పెద్ద అనేది లేదు, అందరూ తారతమ్యం లేకుండా ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేసినందుకు ఈ కార్యక్రమానికి ఇంత జన సమూహం రావడం చాలా మాకు సంతోషంగా ఉంది. గత 39 సంవత్సరాల నుంచి కాపు వనభోజనాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రజలు ఎవరైతే కాపులు ఉన్నారో, కాపులు, మున్నూరు కాపులు, ఒంటరి అందరూ కలిసికట్టుగా భోజనాలకు వస్తుంటారు. ఇక్కడ ఓన్లీ భోజనం అనే కాకుండా ఇక్కడ ఉన్న పేద కాపులకి మన కాపు సంఘం నుంచి ఏదో విధంగా ధన రూపంలో కానీ, విద్యా రూపంలో కానీ, విద్యార్థులు ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకు కూడా సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. సార్ మీ పేరండి? అనిల్ కుమార్. అనిల్ కుమార్ గారు. కుకట్పల్లి గోకుల్ ప్లాట్స్లో కాపు సంఘం ప్రెసిడెంట్, మా గౌరవ అధ్యక్షులు సార్ దుర్గారావు గారు. ఇక్కడ ఇంత ఆనందోత్సవం మధ్యలో కాపు సంఘం వనభోజన మహోత్సవం జరుగుతుంది. ఎన్నో రోజుల తర్వాత అందరు ఐకమత్యతగా కాపు, మున్నూరు కాపు, ఒంటరి, బలిజ అందరం కలిసి ఒక వేదిక పైన అందరం ఒక సమిష్టి కుటుంబంలాగా ఈరోజు విజయవంతంగా కాపు వనభోజనాలు జరుగుతున్నాయి. ఈ గౌరవ అధ్యక్షులు గారికి, కమిటీకి, అదే బండి సంజయ్ అన్నగారు కూడా వచ్చారు, పెద్దవారు ప్రేమ్ కుమార్ అన్నగారు ఉన్నారు, ఇక్కడ చాలా మంది వచ్చారు. అలాగే వచ్చిన ప్రతి కాపు సోదరికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాగే ప్రతి వేదిక పంచుకోవాలని కోరుతున్నాను.